నమస్తే అండి. వెల్కమ్ టు ఈటీవీ తెలుగు న్యూస్. రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలను వేస్తుంటారు. పాలకులు కూడా స్వీకరించి సరైన డీటెయిల్ సమాధానం చెప్తుంటారు. అయితే ప్రత్యర్థులే ఆకాశాన్ని అంటే విధంగా పొగిడితే అది ఎలా ఉంటుంది? ఒక మాజీ మంత్రి ఒక ప్రత్యర్థి పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రిని గాఢంగా పొగిడితే ఆ కిక్కే వేరబ్బా అని అంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సహకరిస్తున్నారని చెప్పి ఆయన గొప్పగా చెప్పారు. ఈరోజు ఆయన తిరుమల దర్శనానంతరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు అమ్మి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారని, కానీ ప్రస్తుతం తెలంగాణలో అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. ప్రస్తుతం అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కారణం అని చెప్పి ఆయన ప్రగాఢంగా తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదేగాక ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం మధ్యనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ముఖ్యమంత్రి అభివృద్ధి వైపు పయనిస్తున్నారని చెప్పి, రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు అనడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. థ్యాంక్ యూ. ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ కొంటుంది. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతలేదు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నాడు. అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, ఇప్పుడు అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని అనుకుంటున్నాను.